పేపర్లలో ఇగో ఈ వార్తున్నది క్రైమ్. లవర్తోని పెళ్ళి వద్దన్నారట పేరెంట్స్. ఏం చేయాలా? ఒప్పించాలి. ఇక వాళ్ళు వినట్లేదంటే పోయి బయటికైనా పోయి పెళ్లి చేసుకోవాలి. ఏదో ఒకటి ఏదో సాగు కావాలా. కానీ నువ్వు చావాల్సింది పోయి ఏకంగా వద్దన్న పేరెంట్స్నే చంపేసింది. ఎంత ఘోరమైన విషయం. మొన్నటిదాకా మనం వార్తలు చూసినాం, భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం, ఇద్దరు కలిసి ఇంకోని చంపడం, సుపారీ ఇవ్వడం, ఇవన్నీ చూసినాం. ఇప్పుడు ఏకంగా తల్లిదండ్రులనే చంపి పడేసింది. చూడు అసలు ఆ ఆలోచన ఎట్లొచ్చిందో. ఎవరన్నా కొంత ఇబ్బంది అనిపించినప్పుడు దూరంగా వెళ్ళి బతుకుతారు చాలామంది. అదొకప్పుడు ఉంటుండే, మొన్నటిదాకా ఉంటుండే. ఇప్పుడు ఏకంగా పేరెంట్స్నే చంపేసే కాడికి వచ్చింది. మొన్న ఒక ఆమె అయితే ఏకంగా నన్ను చేసుకోవాల్సిన నువ్వు చేసుకుంటావు అని చెప్పి HIV ఇంజక్షన్ ఇచ్చి పడేసింది. ఈమె కూడా ఇంజక్షనే, ఈమెది కూడా ఇంజక్షన్. ఈమె నర్స్ అయినా కూడా ఈమె నర్సే ఒంటి నొప్పులు ఉన్నాయా అని చెప్పేసి తల్లిదండ్రులకు నమ్మిచ్చింది. సో ఆ ఒంటి నొప్పులు తగ్గడానికి అని చెప్పేసి ఇంజక్షన్ ఇస్తే ఆమె ఎక్కువ మోతాదులో సంపాదించడానికి మత్తు మంది ఎక్కువ మోతాదులో ఇచ్చేసింది. అతను ఇద్దరు. సో మరి ఇప్పుడు ఈ అమ్మాయి ఏమో చిన్న పాపలా ఉన్నది, వాళ్ళేమో పేరెంట్స్ ఏజ్డ్ లాగా ఉన్నారు. అంటే వాళ్ళు ఎంతమంది పిల్లలు వాళ్ళకి తెలియదు. కానీ ఆయన ఏజ్ ఏమో 58, ఆమె 54 సంవత్సరాలు. చూడ్డానికి ఏం పెద్ద మనుషులా కనిపిస్తున్నారు. ప్రియుడితో పెళ్లి వద్దంటున్నారని తల్లిదండ్రులను హత్య చేసింది. మత్తు ఇంజక్షన్లు ఇచ్చి ప్రాణాలు తీసిన కూతురు. నర్సుగా తాను పనిచేస్తున్న ఆసుపత్రి నుంచి ఇంజక్షన్లు తెచ్చింది. ఖాళీ సిరంజీలతో బయటపడ్డ ఘోరం. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలో ఘటన. అసలు నర్సుగా పనిచేస్తే హాస్పిటల్ నుంచి ఆ డోస్ ఎట్లా బయటకు వచ్చింది? ప్రతిదీ రాసుకోవాలి కదా. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడితో ప్రేమలో పడిన ఓ యువతి తనను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల ప్రేమను మర్చిపోయింది. వేరే కులానికి చెందిన ఆ యువకుడిని పెళ్లి చేసుకుంటానంటే సచ్చినా అంగీకరించమన్న తల్లిదండ్రులను చంపేసింది. ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఆ యువతి దొంగతనంగా తెచ్చిన మత్తు ఇంజెక్షన్ను మాయమాటలతో అమ్మా నాన్నలకు మోతాదుకు మించి ఇచ్చి వాళ్ళ ఉసురు తీసింది. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్కల సురేఖ అనే యువతి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన వికారాబాద్ DSP శ్రీనివాస్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే యాచారం గ్రామానికి చెందిన నక్కల దశరథ్, ఆయనకు 58 సంవత్సరాలు, లక్ష్మీ అనే ఆమెకి 54 సంవత్సరాలు ఉన్నాయి. ఈ దంపతులకు ఓ కుమారుడు, 3 కుమార్తెలు ఉన్నారు. వీరిలో చిన్న కూతురు సురేఖ BSc నర్సింగ్ పూర్తి చేసి సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. గతేడాది ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ యువకుడితో సురేఖ ప్రేమలో పడింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అతడు వేరే కులానికి చెందినటువంటి వాడు కావడంతో అతనితో వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించలే. ఈ విషయంలో ఇంట్లో పలుసార్లు గొడవలైనాయి. అయితే లవర్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న సురేఖ తన తల్లిదండ్రుల హత్యకు పథకం వేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే మత్తు ఇంజెక్షన్లు తాను పనిచేస్తున్న ఆసుపత్రి నుంచి గుట్టుగా సేకరించింది. ఈ నెల 24వ తేదీన విధులకు సెలవులు పెట్టి స్వగ్రామానికి వచ్చింది. ఆ రాత్రి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన తర్వాత ప్రియుడితో వివాహంపైన చర్చించింది. ప్రేమ వివాహానికి చచ్చినా ఒప్పుకోమని తల్లిదండ్రులు చెప్పడంతో ఆగ్రహంతో రగిలిపోయింది. ఆ వెంటనే ఒళ్ళు నొప్పులు తగ్గించడానికి మందు తెచ్చానంటూ రాత్రి 10 గంటల సమయంలో తల్లికి అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. ఆ ఇంజెక్షన్ ప్రభావంతో తల్లి లక్ష్మి అక్కడికక్కడే కుప్పగూలిపోగా నిద్రపోతున్నట్లుగా ఆమెను పడుకోబెట్టింది. కాసేపటి తర్వాత బయట నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి దశరథ్కు, నాన్న నీ నడుము నొప్పి తగ్గేందుకు ఇంజెక్షన్ ఇస్తానని చెప్పి ఆయనకు అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. ఆ వెంటనే అతను కూడా కుప్పగూలిపోయాడు. ఆ పైన ఈ హత్యలను సహజ మరణాలుగా చిత్రీకరించేందుకు సురేఖ తన అన్న అశోక్కు ఫోన్ చేసి నాటకం ఆడింది. అమ్మా నాన్న స్పృహ తప్పి పడిపోయారు, భయంగా ఉందంటూ పిలిపించింది. నాన్న మాట్లాడుతూ కుప్పగూలిపోయారని, అది చూసి షాక్తో అమ్మ కూడా కింద పడిపోయిందని చెప్పింది. ఇరువురికి CPR కూడా చేశాను అని ఫలితం లేకుండా పోయిందని తెలిపింది. ఖాళీ సిరంజీలతో బయటపడ్డదట. సురేఖ మాటలు తొలుత విశ్వసించిన కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు దశరథ్ దంపతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుని ఉంటారని తొలుత భావించారు. అయితే సంఘటనా స్థలంలో 2 వాడిన సిరంజీలు, రక్తపు చుక్కలు కనిపించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ఇంటి నుంచి ఖాళీ ఇంజెక్షన్ బాటిళ్లు, వాడిన సిరంజీలు స్వాధీనం చేసుకున్న పోలీసులు సురేఖను విచారిస్తే అసలు నిజం బయటపడ్డది. ఏం చేసిరు? తీసుకుపోయి లోపల పడేసిరు. ఇక చేసుకోయి కాదు, 4 గోడల్ని పెళ్లి చేసుకోయి అయిపోయింది. చూడండి వాళ్ళిద్దరు పేరెంట్స్, వాళ్ళ ఫోటోలు చూడండి. ఆ ఇద్దరు వాళ్ళ లేకుండా పోయారు. ఎంత ఘోరం అసలు. ఎవరు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం, అది కూడా ఏదో పక్క ఇంట్లో లేకపోతే చిన్నప్పటి నుంచి, అది కూడా కాదు. మరి మొహం చూసిందో చూడలేదో మరి ఏమో తెలియదు. ఎంత దారుణం చూడండి అసలు. చాలామంది
ప్రేమ పెళ్ళికి అంగీకరించకపోతే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే రకరకాలుగా బయటికి వెళ్ళి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత ఒప్పించిన వాళ్ళు ఉన్నారు, ఒప్పించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఎక్కడి ఘోరం ఇది? ఏకంగా పేరెంట్స్నే చంపేస్తే అని ప్లాన్ వేసిరట. మరి ఇందులో వాడి పాత్ర ఏందో తెలియదు. మరి వాడు ఎవడైతే లవర్ ఉన్నాడో వాడి పాత్ర ఉందో లేదో తెలియదు. ఇప్పుడు అదేంది, ఇది కేసు ప్రూవ్ అయ్యే కేసే, జీవితాంతం ఆ జైల్లో సావాల్సిందే, కథం, ఒకటే దెబ్బ. ఆమె బీఎస్సీ నర్సింగ్ చేసింది. పాపం తల్లిదండ్రులు ఎంత నమ్మించింది, నడుము నొప్పి పాపం ఒళ్ళు నొప్పును అని చెప్పేసి, అంటే ఇక కూతురు కాబట్టి ఇంజక్షన్ వేసుకోవాలి కదా, తప్పదు కదా. నమ్ముతారు, ఏముంది, కన్న కూతురు కాబట్టి ఎందుకు నమ్మరు? కానీ ఇప్పుడు ఇది చూడండి, మొత్తం ఫ్యామిలీకి ఎంత డిస్టర్బెన్స్, టోటల్ లైఫ్ అంతా. ఇప్పుడు మిగతా ముగ్గురు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎంత తల్లిదండ్రులు లేని దుఃఖం, అది ఎంత భయంకరమైన విషయం.